రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఇలా 3,116 రూపాయలు వికలాంగులకు ఇచ్చేటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇట్లాంటి రికార్డులు చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి. ఎవరు చేయకుండా ఒక తెలంగాణ మాత్రమే చేసేటువంటి కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు, అవి ఇస్తున్నటువంటి ఫలితాలు చాలా చక్కటి సంక్షేమం పేద వర్గాల ప్రజలకు అంతా ఉంది. ఒక వల్నరబిలిటీ అంటే భారమైనటువంటి భద్రత లేనటువంటి బతుకు అనేది కాకుండా కనీసం పప్పో పులుసో మా బతుకు మేము బతకగలుగుతాం తినేంత ఒక ధీమా ఈరోజు రాగలిగింది. రైతు బంధు, రైతు బీమా కూడా దేశమే ఆశ్చర్యపోయేటువంటి గొప్ప పథకం, చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి పథకం. తద్వారా చాలా చాలా లాభం అతి చిన్న కుటుంబాలకు జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా కనపడతా ఉంది, మనకు ప్రతిరోజు కనపడతా ఉంది. రాష్ట్రంలో ఏదో ఒక మూలన 2 గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా ఆయనకు 5 lakhs రూపీస్, ఏ దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, తిరిగే అవసరం లేదు, వితిన్ 10 days వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లో జమ అయిపోతూ ఉన్నాయి. ఇది ఎక్కడ లేదు ఇండియాలో, ఇటువంటి ప్రయత్నం కూడా లేదు, వాళ్ళు చేయలేదు. ఈ మధ్యనే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు చేసినారు. నేను వెళ్ళినప్పుడు నా ముందే చెప్పినారు, విలేకరుల ముందు నించోబెట్టి చెప్పినారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కొలీగ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు. వారు పెట్టిన రైతు బంధును మేము కాలియా పేరుతో అదే కాపీ కొట్టి మా రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి స్వచ్ఛమైన హృదయంతో వారు ప్రెస్ ముందే చెప్పడం కూడా జరిగింది. ఇట్లా మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. రైతు లోకంలో ఉన్నటువంటి ఒక నిరాశ కూడా తొలిగిపోయి ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక పాజిటివ్ దృక్పథంతో కొత్త రాష్ట్రం అయినప్పటికీ చాలా చక్కటి పరిస్థితిలో మనం ముందుకు పోతా ఉన్నాం. ఇది నిర్వివాదమైన అంశం, దీంట్లో వివాదం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వారు పాపం బీద అరుపులు అరుస్తూ ఉన్నారు, తెలిసి తెలియక సగం నాలెడ్జ్తోని. కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, వాళ్ళు ఎవరు ప్రకటించడం మేధావులని తెలియదు కానీ వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకొని కొన్ని విషయాలు అన్ని అపార్థం వచ్చే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణకు నేనుగా ఐ-ఫర్-1 నిజంగా ఈరోజు ఆ సజీవంగా కనిపించిన గోదావరి చూసి నా మనసు పులకించిపోతా ఉంది. మామూలు ఆనందంగా లేను నేను, ఎందుకంటే ఇది సాధ్యమయ్యే పని కాదు, మామూలు విషయం కాదు. ఒక బ్యారేజే ఒక ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్, ఒక పంప్ హౌసే ఒక ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్. ఈ ప్రాజెక్టు కట్టాలంటే గత ప్రభుత్వాలు అనుసరించిన పద్ధతులే అయితే, గత విధానమే అవలంబిస్తే 20-25 సంవత్సరాల లోపల కట్టరు. అహోరాత్రాలు శ్రమించి ఆ ప్రాజెక్టును నేను రూపకల్పన రీడిజైన్ చేయడమే కాదు, మన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా రాత్రి లేదు పగలు లేదు పాపం పరిశ్రమ చేసి అక్కడనే ఉండి భార్యా పిల్లలను కుటుంబాలను వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉండి దాన్ని పూర్తి చేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద సజీవ గోదావరి తెలంగాణకు ప్రసాదించినందుకు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇంకొక 2 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉన్నాయి. దట్ ఈస్ తుపాకులగూడెం అంటే దేవాదుల ప్రాజెక్టు సంబంధించినటువంటి బరాజ్ 7 TMCల సామర్థ్యంతో, అదేవిధంగా దాని కిందన ఖమ్మం జిల్లా కోసం తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బరాజ్. ఈ 2 కలిస్తే అదొక 100 కిలోమీటర్లు గోదావరిలో అయిపోతుంది. అంటే దాదాపుగా గోదావరి నదిలోనే దుమ్ముగూడెం దగ్గర కూడా ఒక 30 TMCల నీరు స్టోర్ అయ్యే ఆస్కారం ఉంది. ఆ 2 ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఇవి అన్నీ కలిపితే ఒక 100 TMCల నీళ్లు గోదావరి నదిలోనే మనకు నిండుకొండలాగా 250 కిలోమీటర్ల గోదావరి సజీవంగా ఒక జీవధారగా అద్భుతంగా 100 కిలోమీటర్ల నీటిని తన ఒడిలో ఒడిసిపట్టుకొని తన బిడ్డలైనటువంటి తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి గోదావరి నది మాత సంసిద్ధంగా ఉంటుంది. అంత గొప్ప దృశ్యం, అంత గొప్ప అద్భుతమైనటువంటి సాక్షాత్కారం. ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా కలలో కూడా అనుకోలే. స్టార్టింగ్లో నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండేవి. ఈరోజు నేను ప్రత్యక్షంగా అధికారులను, ఫైనాన్స్ సెక్రటరీ గారిని, ఇంకా ముఖ్య అధికారులను, మంత్రి ఈటెల రాజేందర్ గారిని అనేక మందిని వేసుకొని నేను స్వయంగా చూసిన కారణం ఏంటంటే, మేము అనుకున్నట్టుగా గోదావరి బ్యాంక్స్ దగ్గర నీళ్ళు ఎట్లా ఉన్నాయి, బ్యారేజీల దగ్గర నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా మేము లైడార్ సర్వేలు చేయించి ఊహించినామో రీఇంజనీరింగ్ చేసే టైంలో దాన్ని కూడా ఎంత వివాదాస్పదం చేసినారో మీకు తెలుసు. అయితే అదే విధంగా ఏ రకంగా అయితే మేము అనుకున్నామో అంతకన్నా ఇంకా మేలుగా, ఇంకా బెటర్గా బ్రహ్మాండమైన గోదావరి సాక్షాత్కరించింది. నా కళ్ళతో నేనే స్వయంగా చూసినాను. దానికి సంబంధించి కొంతమంది పత్రికా మిత్రులు కూడా, కొంతమంది జూనియర్ విలేకరులు కొంత అవగాహన లేక కూడా వార్తలు రాస్తూ ఉన్నారు. నేను అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా,
నేను స్పష్టంగా మీకు ఈరోజు కొన్ని పేపర్స్ కూడా ఇస్తాను. కరీంనగర్లో, ఎందుకంటే అది మెయిన్గా కరీంనగర్ నుంచే స్టార్ట్ అయ్యి పాత కరీంనగర్ నుంచి ఉంది కాబట్టి ఇక్కడే చెప్పాలని చెప్పి మీ అందరికి నేను ట్రబుల్ ఇవ్వడం జరిగింది. నేను బయలుదేరే ముందు హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పి, ఇక్కడ కలెక్టర్ గారికి షరత్ కూడా చెప్పి ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయండి, మన వాళ్ళని ఇక్కడ నేను కలుసుకుంటా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం మీ దర్శనం దొరికింది నాకు. నేను స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే ఇందులో శశబిషలు కానీ ఎవరో చిల్లర మల్లర కానీ చెప్పే మాటలు అవసరం లేదండి. ఎవరో పిచ్చి కూతలు కూసే వాళ్ళ కూతలు కూడా మనకు అవసరం లేదు. మీకు పేపర్స్ కూడా ఇస్తారు, ఇప్పుడే ఆ కాపీస్ ఇచ్చేయండి, ఎవరో ఒకరు ఇచ్చేయండి, రమేష్ ఇచ్చేయమని మీకు వివరాలు కూడా ఇస్తారు. ఇది రీడిజైన్ చేసినప్పుడు 44 సంవత్సరాల సిడబ్ల్యూసి రికార్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రికార్డ్స్ ఆధారంగా నేను చేయడం జరిగింది. అల్లా టప్పాగా ఎల్లే చెప్తే మళ్ళీ చెప్తే ఎవరో ఊహాజనితంగా అట్లా చేసింది కాదు. ఇది చాలా పెద్ద బాధ్యతతోని చేసినటువంటి పని. దానికి బేసిస్ ఏంటంటే 44 ఇయర్స్. తొందర ఫాస్ట్ చేయాలి. లోకేష్ నువ్వు ఇక్కడికి నువ్వు ఇక్కడ ఇయ్యమ్మా, కొన్ని ఇక్కడ ఇచ్చి. సో అట్లా ఒక 44 ఇయర్స్ సిడబ్ల్యూసి రికార్డును తీసుకొని ఇవ్వడం జరిగింది. గోదావరి ద్వారా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇచ్చేయండి, ఫాస్ట్ ఇచ్చేయండి. మేము సబ్జెక్ట్ హోదా ఇచ్చే ఓకే, వాళ్ళు ఇచ్చుకుంటారండి. ఈ ప్రాజెక్టు ద్వారా మీకు ఇచ్చిన టేబుల్లో ఉంది, మీరు దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. గోదావరి ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పికి అదనంగా, ఇంతకుముందున్న ప్రాజెక్టులకు అదనంగా, ఇది నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి, సింగూరు వంటి ప్రాజెక్టులకు అదనంగా ఫ్రెష్గా కొత్తగా దీని ద్వారా నికరంగా 100% మనకు లభించే నీళ్లు ఒక సంవత్సరంలో 400 టీఎంసీ. ఇది ఒకసారి క్లారిటీ రావాలా స్పష్టంగా. ఇది నేనుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. ఇంకెవ్వరు కూడా దయచేసి దీని తర్వాత వేరే రిపోర్టింగ్ చేయొద్దని నేను కోరుతా ఉన్నా. ఇక మన రాష్ట్రం సమస్య, ఇది మన గౌరవం సమస్య. ఇప్పుడు పిచ్చివాడేదో మాట్లాడి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అఫీషియల్గా చెప్తా ఉన్నా. టుడే కంప్లీటెడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు ఇరిగేట్ 40 lakh acres. గ్యాప్లో ఇంకొక 5 లక్షల ఎకరాలు, 45 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. అది